డాండ్రఫ్ అండి. చాలా మంది డ్రై స్కాల్ప్స్ తో డాండ్రఫ్ తో ఇష్యూ ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ మేడం వచ్చేసి మన దగ్గరికి పర్మనెంట్ బ్లో డ్రై ట్రీట్మెంట్ కి వచ్చారండి. అప్పుడు డాండ్రఫ్ కంట్రోల్ అడిగారు. బట్ ఇమ్మీడియట్ గా కాదండి, ఒక 1 వీక్ తర్వాత చేస్తాం రమ్మని చెప్తాము. ట్రీట్మెంట్ తర్వాత ఆఫ్టర్ 1 వీక్ కి వచ్చి ఈ ట్రీట్మెంట్ తీసుకున్నారు. మన దగ్గర వచ్చేసి డాండ్రఫ్ ట్రీట్మెంట్ కి మిషన్ యూజ్ చేసి కంప్లీట్ డాండ్రఫ్ ని రిమూవ్ చేసిన తరువాత స్పా చేస్తాము. దీని వల్ల ఏమవుతుందంటే డాండ్రఫ్ అనేది స్కాల్ప్ నుంచి డీప్ ఎక్స్ఫోలియేట్ అవుతుంది. ఆ తర్వాత మనం స్పా చేయడం వల్ల స్కాల్ప్ అండ్ హెయిర్ మంచిగా మాయిశ్చర్ రిచ్ అవుతుంది అండ్ ప్యూర్ గా నీట్ గా ఉంటుంది. దీని తర్వాత మెయింటెనెన్స్ మస్ట్ అండ్ షుడ్ అండి. లేదు అంటే మేము ఒక్కసారి స్పా చేయించాం కదా అని వదిలేశారు అనుకోండి, దాని మెయింటెనెన్స్ లేకపోతే మనకి స్కాల్ప్ లో డ్రైనెస్ అనేది కామన్ గా ఇంక్రీజ్ అయిపోయి మళ్ళీ మళ్ళీ కనిపిస్తూనే ఉంటుంది. ఈ మేడం కి అయితే గనక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మిషన్ ట్రీట్మెంట్, స్పా ఇవన్నీ చేసిన తర్వాత హెయిర్ అనేది చాలా నీట్ గా వచ్చింది. మీరు కూడా ఇటువంటి డ్రై స్కాల్ప్ తో డాండ్రఫ్ తో ఇష్యూస్ కనుక ఫేస్ చేస్తున్నారు అనుకుంటే ఇప్పుడే విన్సీస్ ని కాంటాక్ట్ చేయండి.